నేడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలను తీవ్రంగా నిరాశపరిచింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి మరియు మంత్రివర్గ బృందం స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని, కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ ఒక్క విన్నపాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరం. కోవిడ్ సమయంలో భారత బయోటెక్ ద్వారా ప్రపంచానికి ప్రాణవాయువునిచ్చిన హైదరాబాద్ నగరాన్ని ఫార్మా హబ్ కేటాయింపులో విస్మరించడం అన్యాయం. ఆడియో, వీడియో గేమింగ్ రంగాల్లో దేశానికి దిక్సూచిగా ఉన్న హైదరాబాద్ ను కాదని ఆరెంజ్ ఎకానమీని ముంబైకి తరలించడం వెనుక అంతర్యం ఏమిటి? రీజనల్ మెడికల్ వాల్యూ హబ్ల ఏర్పాట్లోనూ తెలంగాణ పేరు లేకపోవడం మా అభివృద్ధిని అడ్డుకోవడమే. భట్టి విక్రమార్క మల్లు ఉప ముఖ్యమంత్రి వర్యులు 1000 crores ఫర్ నెక్స్ట్ 5 years అని చెప్పారు. కానీ అందులో కూడా ఏం లేదు. ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాద్ అంటే ఎలక్ట్రానిక్స్ అనే పరిస్థితి ఉన్న దాంట్లో తెలంగాణ రాష్ట్రాన్ని అందులో పొందుపరుచుకోవడం చాలా బాధాకరం. కెమికల్ పార్క్స్ అన్నారు, ఫార్మా లాంటి ఇండస్ట్రీకి సంబంధించి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఇస్ నోన్ ఫర్ ఫార్మా హబ్. ఇందులో పొందుపరుచుకోలేకపోవటం చాలా బాధ అనిపిస్తా ఉంది. హైదరాబాద్ హెస్ బికమ్ ఏ మెడికల్ హబ్. ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కాదు, ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. అటువంటి దాంట్లో కూడా మీరు హైదరాబాద్ తెలంగాణ మీద ఈ రకంగా ఆలోచన చేశారో చాలా బాధగా ఉంది. హైదరాబాద్ హెస్ బికమ్ ఏ మెయిన్ సెంటర్ ఫర్ ఆరెంజ్ ఎకానమీ. తెలంగాణ ఏం తప్పు చేసిందని మీరు తెలంగాణ మీద న్యాయం చేయకుండా ఆలోచన చేశారో, అఫోర్డబుల్ స్పోర్ట్స్ గూడ్స్ రంగంలోనే ముందుగా గుర్తు రావాల్సింది తెలంగాణ. అన్ఫార్చునేట్లీ వాళ్ళు అనౌన్స్ చేసిన దాంట్లో ఎక్కడ తెలంగాణ కనపట్టలేదు. డెఫినెట్లీ ఆశించాం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఇన్లాండ్ వాటర్ వేస్ హైదరాబాద్ మూసీ రివర్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అద్భుతమైనటువంటి టూరిజం ఉన్నాయి స్థలాలు, ప్యాకేజ్ లో కూడా పెట్టుకోకపోవడం చాలా బాధ అనిపించింది. రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి తెలంగాణ పైన కూడా దృష్టి సారించి ఉండుంటే బాగుంటుందని నేను చాలా ప్రగాఢంగా నమ్మాను. ఈ సెమీ కండక్టర్ సంబంధించి మాకు కూడా ఒక శాంక్షన్ ఇవ్వాలని చెప్పి వారిని కోరటం, పరిశీలన చేస్తామని చెప్పారు తప్ప కనీసం ఈ బడ్జెట్ లోనే ప్రకటిస్తారంటే ఇందులో కూడా ప్రకటించలేదు. వేరు రాష్ట్రాలు ప్రకటించారు కానీ తెలంగాణకు మాత్రం మొండి చేసి చూపించారు. వెల్ఫేర్ సంబంధించి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వీళ్ళ వెల్ఫేర్ సంబంధించి పెద్దగా దీనిపైన ఎక్కడ దృష్టి సారించి ప్రత్యేకంగా వీటి కోసం ఆలోచన చేయలేదు ఇంత పెద్ద బడ్జెట్ లో. చివరికి బీబీజీ రామ్జీ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రాలకి 4% ఫిజికల్ డెఫిసిట్ ఉంచేటట్టుగా పెంచండి అని అడిగారు. కానీ దానిపైన ఎటువంటి ఇందులో పొందుపరచలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం 4.3 ఫిజికల్ డెఫిసిట్ పెట్టుకుంది. తెలంగాణకి తీవ్రమైనటువంటి అన్యాయం.